మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సంఘముగాను దేవుని కుటుంబముగాను చేరి వచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప చేత ఈ యొక్క ప్రభు దినాన్ని మనం చూడగలిగాం కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు తెలియజే వారమై ఉన్నాం. ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు మనం ఇలా దేవుని కుటుంబముగా చేరి ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రతి ఆదివారం సంఘముగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఇదేదో ఒక నాలెడ్జ్ కొరకు కాదు, కానీ సో ఆ వాక్యం మనల్ని దేవుని యొక్క సంకల్పంలో మనల్ని ప్రతిష్ఠించి ఆ సంకల్ప ప్రకారం మనం అందరం ఒకే ఆలోచన, ఒకే మనస్సు, ఒకే హృదయంతో తీసుకెళ్ళడానికి ఈ యొక్క వాక్యం అన్నమాట. అంటే ఎలాగైతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ఏంటి? యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో గమనించండి. తండ్రితో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనలో 22వ వచనం చూడండి. 17వ అధ్యాయం 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అంటే మనము ఏకమై ఉన్నలాగున, మనము అంటే అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ మనము అన్నాడు. మనం అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఓకే, సో వాళ్ళు ఎలా ఉన్నారు? ఏకముగా ఉన్నారు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలను. వారు అంటే ఎవరు? ఒకటి అపోస్తులు. సో మొదట ఎవరన్నమాట? అపోస్తులు కూడా ఏకమై ఉండాలి. ఆ తర్వాత ఏమన్నాడు? వారి వాక్యం ద్వారా ఎవరైతే నా యొద్దకు వస్తారో వారు కూడా ఏకమై ఉండాలి అన్నాడు. చూడండి మళ్ళీ 20వ వచనం చూడండి. మరియు నీవు నన్ను పంపించవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. అంటే అపోస్తుల కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అంటే సో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ వీరు ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఇప్పుడు వారి కొరకు అన్నాడు, వారి కొరకు ప్రార్థిస్తారు. వారి కొరకు అంటే ఎవరన్నమాట? అపోస్తులు. కేవలం వారి కొరకు మాత్రమే ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారు. అంటే అపోస్తుల వాక్యము వలన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసం ఉంచిన వారు ఏమై ఉండాలంట? ఏకమై. అపోస్తులు ఏకమై ఉండాలి. ఎవరిలాగా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ఎలాగైతే ఏకమై ఉన్నారో అలాగే అపోస్తులు కూడా ఏకమై ఉండాలి. కేవలం అపోస్తులు మాత్రమే కాదు, ఈ అపోస్తుల వలన ఎవరైతే వాక్యాన్ని విని యేసునందు విశ్వాసం ఉంచారో వారు కూడా మనలాగే ఏకమై ఉండాలి. అంటే వీళ్ళ మధ్య ఉన్న ఏకత్వం ఎవరిలో కూడా ఉంది? అపోస్తులు. అపోస్తుల మధ్య ఉన్న ఏకత్వం ఎవరిలో కూడా ఉండాలి? వారి వాక్యం విననా
వారి వాక్యం వలన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏమై ఉండాలన్నమాట, ఏకమై ఉండాలి. సో అప్పుడు మనం అందరం ఇలా సంఘముగా ప్రతి ఆదివారం కూడేది ఎందుకు? ఏకముగా ఉండటానికి, ఏకమై ఉండటానికి. ఆ ఏకత్వం మొదలు ఎక్కడుంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారిలో ఉంది. వారి తర్వాత ఎవరికి వచ్చింది? అది అపోస్తలులకు వచ్చింది. ఇప్పుడు ఎవరిలో ఉండాలన్నమాట? ఎవరైతే వారి వాక్యం వలన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నారో వారందరిలోనూ అదే ఏకత్వం, ఆ వన్నెస్, ఆ ఏకమై ఉండటం. సో కాబట్టి మనం ఈరోజు ఇలా సంఘంగా కూడటానికి గల ముఖ్య కారణం, మెయిన్ పర్పస్ ఏంటంటే టు బీ వన్ విత్ ఫాదర్ అండ్ సన్ అండ్ హోలీ స్పిరిట్. వారితో పాటు మనం ఏకమై ఉండాలి, వారిలాగా ఏకమై ఉండాలి. సో రేపు ఎందుకంటే పరలోకానికి మనం వెళ్ళేది ఎక్కడికి అన్నమాట? అప్పుడు అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ప్రకటన 21లో చెప్పాడు. 21:9 నుంచి అదే పరలోకం. పరలోకంలో బ్యూటీ ఏంటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవదూతలు వీరందరూ ఎలా ఉంటారు? ఏకమై ఉంటారు. వారితో పాటు ఎవరు ఉంటారు? అపోస్తలులు కనిపిస్తారు. వాళ్ళతో పాటు ఎవరు ఉంటాం? మనం. అంటే అందరూ ఏకంగా ఉండటం అనేది ఒక బ్యూటిఫుల్ పిక్చర్. సో దానిని ఎలా వర్ణించాడంటే ఒక పరలోక పట్టణానికి పోల్చాడనమాట. హెవెన్లీ సిటీ అంటే మనందరినీ, మనలో ఉండాల్సిన ఆ ఏకత్వాన్ని ఒక పట్టణానికి పోల్చాడు. చూద్దాం, అర్థం అవుతుంది. అంటే అది మీకు అర్థం అవ్వాలంటే ఈ పాయింట్ అర్థం అవ్వాలని కాబట్టి ముందే ఇది చెప్పాను. ప్రకటన 21వ అధ్యాయం 1 నుండి 8 గత వారాల్లో చూసారు. 2 వారాల్లో 21, 1 నుండి 8 వచనాలు చూసాం. ఈరోజు 21:9 నుంచి ప్రకటన 21 9 నుండి 22:5 వరకు ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. 21, 9 to 22:5. సో ఈ భాగానికి ఏమని పేరు పెట్టుకుంటారు? ద న్యూ జెరూసలేం. ద న్యూ జెరూసలేం, నూతన జెరూసలేం, నూతన యెరూషలేము, న్యూ జెరూసలేం, నూతన యెరూషలేము. అందులో ఏం రాసుకొని 21:9 నుంచి 21 వరకు నూతన యెరూషలేము, న్యూ జెరూసలేం. ఓకే, 21:9 నుంచి 11 చదువు. అంతటా ఆ గడపటి 7 తెగుళ్ళు నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఎవరిని చూపిస్తానంటున్నాడు? గొర్రెపిల్ల యొక్క భార్య. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. సో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక 7 దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి యోహాన్తో మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, సో ఏమని మాట్లాడుతున్నాడంటే 21:9 నుంచి 11లో యోహాన్ ఎక్కడున్నాడు? యోహాన్ ఎక్కడున్నాడంటే ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్నాడు. యోహాను లేదా ఆ యోహానుకు పరిశుద్ధ పట్టణమును దూత చూపుట. దూత యోహానుకి పరిశుద్ధ పట్టణాన్ని చూపుతున్నాడు.
అక్కడ మీరు గమనిస్తే కొన్ని పాయింట్లు గమనించాల్సింది. గొర్రెపిల్ల అన్నాడు. ఎవరు గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు. ఆ గొర్రెపిల్ల యొక్క కుమార్తె, పెళ్లి కుమార్తె. సో గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తె ఎవరు? గొర్రెపిల్ల భార్య ఎవరు అన్నమాట? చర్చ్. సో యోహానికి గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తాను నీకు, నేను రా అంటున్నాడు. గొర్రెపిల్లను చూపిస్తానని చెప్పలే, గొర్రెపిల్ల యొక్క భార్య. అంటే గొర్రెపిల్ల భార్య ఎవరు అనమాట? అప్పుడు సంఘాన్ని చూపిస్తాను అంటే అప్పుడు సంఘం ఎక్కడుంది? పరిశుద్ధ. ఒకటి సంఘం పరిశుద్ధ పట్టణంలోనే ఉండాలి, లేదా ఆ పరిశుద్ధ పట్టణమే సంఘమై ఉండాలి. సంఘాన్ని నూతన యెరూషలేముగా చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే రా నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను, నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని చెప్పి నూతన యెరూషలేమును చూపిస్తున్నాడు. అంటే అక్కడ గొర్రెపిల్ల భార్య, ఆ నూతన యెరూషలేము రెండు ఒకటే. అంటే అప్పుడు అక్కడ ఆ గొర్రెపిల్ల ఎంత విలువైనదో, ఆ గొర్రెపిల్లకి ఎంత వాల్యూ ఉందో, ఆ గొర్రెపిల్ల ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తున్నాడు. గొర్రెపిల్ల యొక్క భార్య ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తున్నాడు. చూద్దాం మళ్ళీ 10వ వచనం. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చెప్పాను. ఎక్కడి నుంచి దిగి వస్తుంది అనమాట? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఓకే, సో ఇక్కడ పరిశుద్ధ పట్టణం అన్నాడు. పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ పట్టణము అంటే గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని చెప్పాడు. 2 ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి ఆ యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. అంటే ఇక్కడ పరిశుద్ధ పట్టణం ఎక్కడి నుంచి వస్తుంది అనమాట? దేవుని యొద్ద నుండి దిగి వస్తూ ఉంది. 3 సార్లు చెప్పాడు పరిశుద్ధ పట్టణం ఎక్కడి నుంచి వస్తుందని. దేవుని యొద్ద నుండి. ఎక్కడ? 21 21:2 చెప్పాడు కదా. 21:2 ఉంది. మరియు నేను నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. సో 2వ వచనంలో పరిశుద్ధ పట్టణాన్ని దేనికి పోల్చాడు? ఆ యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. సో పరిశుద్ధ పట్టణం పెళ్లి కుమార్తె వలె. సో ఆ పరిశుద్ధ పట్టణం అప్పుడు ఎవరు? పెళ్లి కుమార్తె. సో గొర్రెపిల్ల భార్యగా పోల్చాడు. ఆ గొర్రెపిల్ల భార్యని ఏమంటానంటే ఇక్కడ పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణము గొర్రెపిల్ల యొక్క భార్య వలె సిద్ధపడి ఉన్నది. ఓకే, అలాగే ప్రకటన 3:12 కూడా చెప్పాడు. చూడండి ఒకసారి. ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనంలో జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వస్తున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాశాను. నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును. సో దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము. సో అప్పుడు ఆ నూతన యెరూషలేము ఎవరు? సంఘమే. ఆ నూతన యెరూషలేము ఎవరు అన్నమాట? సంఘము. సో పరిశుద్ధ పట్టణము ఓకే భార్య వలె సిద్ధపడి ఉన్నది అన్నాడు కదా. భార్య వలె
సిద్ధపడి ఉన్నది. 21:2 చెప్పాడు. సో 21 అధ్యాయం అంతా కూడా పరిశుద్ధ పట్టణం గురించి. సో కాబట్టి సంఘాన్ని గొర్రెపిల్ల భార్యకు పోల్చాడు. ఆ సంఘమే పరిశుద్ధ పట్టణము. ఎందుకంటే పరిశుద్ధ పట్టణానికి కూడా గొర్రెపిల్ల యొక్క భార్య వల్ల సిద్ధపడి ఉన్నది అన్నాడు. ఓకే, 21 వచ్చింది. 21:11 దాని అందరి వెలుగు దగదగా మరియు సూర్యకాంతి వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఓకే, అంటే క్రిస్టల్స్ ఎలా ఉంటది? అవి మెరుస్తూ ఉంటాయి. వెలుగు కొంచెం ఉన్నా కూడా అదేమవుతుంటే మల్టిప్లై డబల్ అయిపోయి ఆ క్రిస్టల్ అన్నమాట. జాస్పర్ స్టోన్, క్రిస్టల్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి అలా మెరుస్తూ ఉంటాయి. 21:12 నుండి 21:12 నుంచి 21కి ఏంటంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సిటీ అండ్ ఇట్స్ వాల్. పట్టణం యొక్క కట్టడము మరియు వాటి గోడలు. యెరూషలేము పట్టణము మరియు దాని గోడలు, ఈ రెండింటికి చాలా స్టోరీ. పట్టణానికి ఎంత స్టోరీ ఉందో అలాగే దాని గోడలు కూడా అంత స్టోరీ ఉంది. యెరూషలేము పట్టణం బబులోను నుంచి వారు విడుదల పొంది వచ్చిన తర్వాత ఎన్ని రోజులు కట్టారు? 40 సంవత్సరాలు. అలాగే నెహెమియా గోడలు కట్టినవాడు ఎవరు? నెహెమియా. సో ఆ నెహెమియా అంటే పట్టణం ఇదైతే దాని చుట్టూ గోడలు కూడా కట్టాడు. సో పట్టణము మరియు ఆ పట్టణం యొక్క చుట్టూ ఉన్న గోడలు. సో అలాగే ఆ గోడలకి మళ్ళీ ద్వారాలు ఉంటాయి. 12 ద్వారములు ఉంటాయి. సో యెరూషలేము పట్టణం యొక్క గోడలు, మరి ఆ గోడలకున్న గేట్లు, ద్వారాలు. చాలా గొప్ప మెసేజ్ ఉంటుంది ఆ దాంట్లో. ఒకసారి గేట్ల గురించి ప్రసంగం చేశారు, గుర్తుంది కదా? గేట్స్ ఆఫ్ జెరూసలేం, ఫిష్ గేట్, గోట్ గేట్, వాటర్ గేట్, టంగ్ గేట్ కదా, ఇలా గేట్లు. సో ఇప్పుడు ఇదే పిక్చర్ ని యోహానికి ఎక్కడ చూపిస్తున్నాడు అన్నమాట? పరలోకంలో చూపిస్తున్నాడు. సో యెరూషలేముని ఏమన్నాడు? నూతన యెరూషలేము అన్నాడు. అలాగే గోడలు, ఆ భూమి మీద కట్టబడినటువంటి ఆ యెరూషలేము రాళ్ళతో కట్టబడింది. పరలోకంలో కట్టబడినటువంటి ఆ నూతన యెరూషలేము వేటితో కట్టబడింది అన్నమాట. అదే చెప్తున్నాడు, వేటితో కట్టబడిందో చెప్తున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో, ఓల్డ్ టెస్టమెంట్ లో యెరూషలేము అనగానే ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. ఓకే, సో ఓల్డ్ టెస్టమెంట్ లో, పాత నిబంధనలో దేవుని సన్నిధి ఎక్కడ ఉండేది? యెరూషలేము. క్రొత్త నిబంధనలో దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? సంఘము, చర్చ్. ఇప్పుడు పరలోకంలో హెవెన్, పరలోకంలో ఇక్కడ యెరూషలేము, ఇది యెరూషలేమే. పరలోకంలో కూడా ఏదన్నమాట? ఏం చూపిస్తున్నాడు? యెరూషలేము. ఆ యెరూషలేము ఏమన్నాడు అనమాట? పరిశుద్ధ పట్టణం అన్నాడు. గొర్రెపిల్ల యొక్క భార్య అన్నాడు. సో ఫైనల్ గా ఇక్కడైనా కామన్ ఏంటి? కామన్ ఏంటి అనమాట? దేవుని ప్రజలు. ఎవరు? దేవుని ప్రజలు. ఏ ప్రజలు? పరిశుద్ధులైన ప్రజలు. ఎవరు? పరిశుద్ధులైన ప్రజలు. ఈ యెరూషలేము ఎవరి కోసం చేశాడు? ఏర్పరచబడిన వంశం. అంటే ఎవరు? యూదులు.
యూదా గోత్రానికి బెన్యా గోత్రం, రెండు కలిపితే యూదులు. ఆ యూదుల కోసం ఇదంతా. అలాగే సంఘం ఎవరి కొరకు? సంఘం ఎవరి కొరకు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. సో ఎప్పుడైతే సంఘం స్థాపించబడిందో అప్పుడు శరీర సంబంధమైనటువంటి యెరూషలేము దేవాలయం ఇవన్నీ ఏం చేయబడ్డాయి? నాశనం అయ్యాయి, తీసివేయబడింది. ఇది ఏదొచ్చింది? ఆత్మ సంబంధమైన మందిరం వచ్చాక శరీర సంబంధమైన మందిరం ఏం చేయబడింది? నాశనమైంది, కొట్టివేయబడింది, తీసివేయబడింది. ఇప్పుడు ఏదుందన్నమాట? సంఘం. ఇప్పుడు ఈ సంఘమే ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది? పరలోకం. ఓకే, ఆ మీనింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ వ్యూతో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇక్కడ చదువుతాం. రైట్. చాలా మంది నిజంగానే యెరూషలేములో వజ్రాలు వైడూర్యాలు, అంటే పరలోకంలో వజ్రాలు వైడూర్యాలు బంగారము తలుపులు ఇవన్నీ ఉంటాయనుకుంటారు ఇది చదివినప్పుడు. చదువుదాం ఒకసారి కన్స్ట్రక్షన్ 21:12 నుంచి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మము యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు ఉన్నవి. ఆ పునాదులపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుతున్నవి. ఆ పట్టణమునకు దాని గుమ్మములకును ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొక్క బంగారు కోలకర్ర ఉండేను. కోలకర్ర. ఓకే. సో ఇప్పుడు 14 వచ్చిన చూడండి. రైట్. 12లో ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండేది. ఇందాక సేమ్ 12 గుమ్మములు అంటే నిజంగానే శరీర సంబంధమైన యెరూషలేము పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉండేవి? 12 గుమ్మాలు. సో ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ ఎక్కడ చూపిస్తున్నాడు అనమాట? పరలోకంలో జాన్కి దర్శనంలో చూపిస్తున్నాడు. ఆ 12 దేవదూతలు గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేది. ఇశ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద. సో ఇక్కడ 12 గోత్రముల నామం అంటే ఓన్లీ ఇశ్రాయేలు ఉంటారనా? కాదు, దేవుడి చేత ఏర్పరచబడినవారు. సో ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడినవారు. ఎక్కడ? పాత నిబంధన ప్రకారం. క్రొత్త నిబంధన ప్రకారం దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరు? క్రీస్తునందున్నవారు, క్రీస్తును అంగీకరించినవారు. సో ఫైనల్ గా ఎవరుంటారు అక్కడ? దేవుని ప్రజలే. అంటే పాత నిబంధనలో ఉన్న విశ్వాసులు, క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులు ఎక్కడ కనిపిస్తారు? ఇక్కడ ప్రత్యేకంగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మొదటి శతాబ్దంలో ఎవరైతే హతసాక్షులయ్యారో, ప్రాణాలు కోల్పోయారో, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, ఎంతో మంది, అంటే మొదటి శతాబ్దంలో దేవుని కొరకు చనిపోయినంతగా ఇంకా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు అంతమంది చనిపోలేదు. వాళ్ళందరూ పరలోకంలో ఎలా కనిపిస్తున్నారు? గొర్రెపిల్ల యొక్క, అంటే వాళ్ళకి వర్తించినప్పుడు మనకు కూడా వర్తిస్తుంది. కానీ మనం మైండ్ లో ఎవరిని పెట్టుకోవాలనుకుంటే మనల్ని పెట్టుకోకూడదు. మైండ్ లో ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మైండ్ లో ఎవరిని పెట్టుకోవాలి? క్రీస్తు కొరకు హతసాక్షులైన వాళ్ళకి ఎంత ప్రివిలేజ్ ఉంటుందో, క్రీస్తు కొరకు మరణించిన వారు, క్రీస్తు కొరకు హింస పొందిన వారు, క్రీస్తు నామాన్న నీతి నిమిత్తం హింసింపబడిన వారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ పరలోకంలో ఎలా చూపిస్తున్నాడు అనమాట? గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణం వేటి చేత కట్టబడింది? వేటి చేత కట్టబడిందో చెప్తున్నాడు. రైట్. 14 ఇప్పుడు ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఎన్ని పునాదులు? సో ఇక్కడ 12 పునాది కంటే పునాది 12 పునాదులుగా కట్టబడింది. తర్వాత ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి.
అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏంటి దాని అర్థం? అప్పుడు సంఘం దేని మీద కట్టబడింది? సంఘం వేటి మీద కట్టబడింది? అపోస్తుల యొక్క బోధ మీద కట్టబడింది. ఓకే, ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22. సో ఒక పట్టణం కట్టాలంటే ముందు ఏముండాలి? పునాదులు వేయాలి కదా. కాబట్టి మీరు ఇంకా మీదట పరజనులను పరదేశమై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో ఇక్కడ ప్రకటనలో కూడా పునాదుల గురించి మాట్లాడితే ఏమన్నాడు? 21:14లో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది, ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు. సో పునాది దగ్గర అపోస్తుల పేర్లు వాడుతున్నాడు ఇక్కడ. సో కాబట్టి సంఘము ఇక్కడ చెప్తున్నటువంటి పునాదులు ఎవరంటే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ మీద, ఓకే, అపోస్తుల బోధ అను పునాది మీద కట్టబడిన సంఘము. ఈరోజు భూమి మీద చాలా చర్చిలు ఉన్నాయి. ఎన్ని చర్చిలు ఉన్నాయి? చాలా చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలన్నీ కూడా ఎవరి బోధ మీద కట్టబడలేదు? అపోస్తుల బోధ కాదు ఆ చర్చిలకు పునాది. ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. రోమన్ క్యాథలిక్స్ యొక్క పునాది అపోస్తుల బోధ మీద కట్టబడిందా? లేదు. సెవెంత్ అడ్వెంటిస్ట్ అపోస్తుల బోధ మీద కట్టబడిందా? లేదు. యెహోవా సాక్షులు, జెహోవా విట్నెస్ వాళ్ళు అపోస్తుల బోధ మీద కట్టబడ్డారా? లేదు. అపోస్తుల బోధ మీద కట్టబడిన సంఘము. అర్థమైందా? అపోస్తుల బోధ మీద కట్టబడ్డాడు. సో పునాది అపోస్తులు అయితే అక్కడ మూలరాయి ఎవరంట? మూలరాయి ఎవరు? ఇప్పుడు ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు మూలరాయి ఎక్కడేస్తారు? అంటే కన్స్ట్రక్షన్ రాయి ఫస్ట్ రాయి ఎక్కడేస్తారు? అబ్రామ్ ఎక్కడేస్తారు? రాజు బ్రదర్ సెంటర్ నుంచి వేస్తారా మూల నుంచి వేసుకుంటారు? ఆ మూల ఫస్ట్ మొదట రాయి ఎక్కడేస్తారు? మూలలో వేస్తారు అన్నమాట. కార్నర్ స్టోన్ అంటారు దాన్ని, మూలలో వేస్తారు. సో ఆ మూలరాయి ఎవరన్నమాట? క్రీస్తు. అంటే ఇంకా అప్పుడు పునాది అంతా ఆ మూలరాయి మీదనే ఉంటది. అందుకనేది అనమాట మూలరాయి. సో మూలరాయి ఎవరు? క్రీస్తు. పునాది ఏంటన్నమాట? అపోస్తుల యొక్క బోధ. అపోస్తుల బోధ మూలరాయి మీద కట్టబడింది. ఆ అపోస్తుల బోధ అనే పునాది మీద ఏం కట్టబడింది అనమాట? అంటే ఎవరు? మనం అందరం సజీవమైన రాళ్ళవలు, సజీవమైన రాళ్ళవలే ఉండి మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడచ్చు. సో అది ఏదంటే క్రీస్తు సంఘం. ఎవరి సంఘం అది? మూలరాయి క్రీస్తు. పాల్తనేనా? సతీష్ కుమారా? పాల్ దినకరణ మూలరాయి. కార్నర్ స్టోన్ ఎవరు? అప్పుడు పునాది ఎవరు వేశారు? పునాది జాన్పాల్ వేసినాడా? సంఘానికి జాన్పాల్ కాదు, పునాది అపోస్తుల యొక్క బోధ. ఆ అపోస్తుల బోధ మీద కట్టబడిన సో ఇప్పుడు పరలోకంలో మూలరాయి కనిపిస్తా ఉంది. అపోస్తుల బోధ అంటే అపోస్తులు ఏ బోధ అయితే బోధించారో వాళ్ళ పేర్లు కనపడుతున్నాయి. వాళ్ళ బోధ మీద ఇంకేం కట్టబడింది? సంఘం. అనగా ఎవరు? సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. అపోస్తుల బోధ ద్వారా రక్షింపబడిన వారు. అపోస్తుల యొక్క బోధ యొక్క నమూనాలో క్రీస్తునందుకు వచ్చినటువంటి వారు. రోమన్ క్యాథలిక్ ద్వారా కాదు. రోమన్ క్యాథలిక్ అపోస్తుల బోధ మీద కట్టబడలేదు.
సో అపోస్తుల బోధ అంటే ఏంటో తెలియాలి. అపోస్తుల బోధ అంటే ఏంటి, దాని ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది, నేను మీకు తెలియజేస్తాను. అదొక సబ్జెక్ట్ మీద మాట. ఇది అయిన తర్వాత, ప్రకటన అయిన తర్వాత క్రిస్టాలజీ చెప్పాలనుకున్నాను. క్రిస్టాలజీ తర్వాత టీచింగ్స్ ఆఫ్ అపోజిల్స్ ఆర్డర్గా చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ 14 కదా, ముందు చదువు. 15 ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండేది. బంగారు కొలకర్ర ఉండేది. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం అంటే ఏంటి? పొడవు వెడల్పు ఎలా ఉన్నాయి? సమానంగా, ఈక్వల్ గా ఉన్నాయి. అంటే పొడవు ఒకలాగా, ఎత్తు ఒకలాగా లేవు. పొడవు వెడల్పు ఎలా ఉన్నాయి అన్నమాట? సమానంగా, ఈక్వల్ గా ఉన్నాయి. తర్వాత అంటే ఏంటి? అంటే ఏంటి? అప్పుడు ఎవరు పరలోకంలో ఉంటారు? ఎవరైతే భూమి మీద తను తాను తగ్గించుకొని అందరితో సమాధానంగా ఉంటారో వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు. ఎవరు తమను తాము హెచ్చించుకోకుండా తమను తాము సమానం కదా. అంటే క్రీస్తు యొక్క సంఘం అనగా అపోస్తలు వేసినటువంటి పునాది ఏంటంటే ఈయన సమానము, ఏకము. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో, సమానమై ఉన్నామో, అలాగే అపోస్తలు కూడా సమానమై ఉండాలి. వారి వాక్యం వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఎలా ఉండాలి? సమానమై ఉండాలి. సో ఇప్పుడు మనం అందరం ఎవరు మాట్లాడలేదు, సమానం అనే ఫీలింగ్ రావాలి. మనం అందరం సమానమే అనే ఫీలింగ్ రావాలి. మేబీ చదువు ఎక్కువ ఉండొచ్చు, సంపాదన ఎక్కువ ఉండొచ్చు, ఆస్తి ఎక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. దాంతో ప్రాబ్లమే కాదు అసలు. మనం సమానంగా ఉండకపోవడానికి కారణం ఇవి కాదు. సంపాదించుకోండి, చదివేది చదవండి, ఆస్తులు ఏ ప్రాబ్లం కాదు వాటి వల్ల. అవన్నీ ఉన్నా కూడా సమానంగా ఉండలేమా? ఉండలేమా? ఉండొచ్చు. ఇప్పుడు ఒక సైకిల్ తొక్కేవాడు, కారులో వెళ్ళేవాడు సమానంగా ఉండలేరా? సమానంగా ఉండేదే సంఘం. కాబట్టి పరలోకంలో ఎవరుంటారంటే సమానంగా ఉండేవారు. ఇప్పుడు పరలోకంకి వెళ్ళిన తర్వాత సమానంగా ఉండేవాళ్ళ, భూమి మీద ఉన్న సంఘంలో ఎవరైతే సమానంగా ఉంటారో వాళ్ళు పరలోకంలో కనిపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమానంగా ఉంటారని కాదు, ఇక్కడ ఉండగానే నువ్వు చనిపోక ముందే నువ్వేమవ్వాలన్నమాట? సమానం. సో నువ్వు సమానంగా ఉండాలంటే అప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎందుకంటే పరలోక పట్టణం సంఘంతో పోల్చబడింది. అప్పుడు ఆ సంఘాన్ని ఏమంటాడంటే దాని పొడవు దాని వెడల్పుతో సమానం అన్నాడు. లేదా దాని వెడల్పు దాని పొడవుతో సమానమా? దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. దాని పొడుగు దాని వెడల్పుతో అంటే ఆ పట్టణం ఎలా కట్టబడింది? సమానంగా ఉందని అర్థం. దాని అప్పుడు 4 కార్నర్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటది. పరలోకం యొక్క పునాది గాని కట్టడం ఎలా ఉంటది అనమాట? స్క్వేర్, ఈక్వల్. ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం ఉందో అంతే దూరం ఇది ఉంటది, ఇది అంతే దూరం ఉంటది, ఇది అంతే దూరం ఉంటది. 4 కార్నర్స్, ఎటు చూసినా సమానమే. ఎటు చూసినా ఇది కదా సంఘం, ఇది కదా క్రీస్తు సంఘం. ఇలా కదా ఉండాల్సింది క్రీస్తు సంఘం. ఇలాంటి ఓకే సంఘం ఎక్కడ యోహాను దర్శనంలో చూస్తున్నాడు అన్నమాట. పట్టణం ఎటు చూసినా సమానం. అంటే అప్పుడు పరలోకానికి ఎవరు వెళ్తారు? తను తాను తగ్గించుకున్నవాడు, అందరితో సమానంగా ఉన్నవాడు, అందరితో ఏకమై ఉన్నవాడు, ఏకత్వం ఉన్నవాడు. కొరింథీ పత్రికలో కలహాలు వచ్చాయి. కలహాలు వచ్చినప్పుడు ఏం రాశాడు పౌలు? ఏం రాశాడు? 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం 1:10.
సహోదరులారా, ఆ, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మీలో సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరొకడు నేను కేఫా వాడను, ఇంకొక నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నానని నా ఆత్మ. అంటే వాళ్ళలో ఏం ఏర్పడ్డాయి? కలహాలు వచ్చాయి. కలహాలు రాగానే సంఘం ఏమైపోయింది? గ్రూపిజం అయింది. గ్రూపిజం ఏర్పడింది. క్రీస్తు విభజింపబడ్డా? సంఘం అలా కట్టబడిందా? సంఘం అపోస్తుల యొక్క పునాది మీద కట్టబడింది కాబట్టి సంఘం సమానము, ఎటు చూసినా సమానమే. కానీ మీలో ఏం లేదు, ఆ సమానత లేదు. ఒకడేమనుకుంటాడు, నేను పౌలు దగ్గర బాప్తిజం పొందాను కాబట్టి నేనే గ్రేట్, మేము యేసుక్రీస్తుని కళ్ళారతో చూసాం కాబట్టి మేము గ్రేట్, మేము పేతురు దగ్గర బాప్తిజం పొందాం కాబట్టి మేము గ్రేట్ అని ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. కాబట్టి మీలో ఏం లేదు, సమానము లేదు. సమానము లేకుండా మీరు కలహాలు పెట్టుకున్న మీరు, గ్రూప్ డివిజన్స్ పెట్టుకున్న మీరు ప్రభు బలని ఎలా ఆచరిస్తారు అని 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, ఇలా ఉన్న మీరు 11-17 వచ్చింది చూడండి, లేదా 16 చూడండి. 1 కొరింథీ 11:16లో ఏమన్నాడు? ఎవడైనను కలహ ప్రియుడుగా కనబడిన యెడల మీలోనైనను దేవుని సంఘములో మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు కలహము ఉండదు. అపోస్తుల్లో కలహాలు లేవు, సంఘములో కలహాలు లేవు. అలాంటి ఆచారమే, కలహం అనే ఆచారమే ఉండకూడదు. సంఘంలో కలహం అనే ఆచారమే ఉండకూడదు. ఒక చర్చిలో ఒంగోలు దగ్గర అనుకుంటాను 2 సంవత్సరాల క్రిందట ఎప్పుడు రక్తాలు వచ్చేటట్టు కొట్టుకున్నారు చర్చ్ మెంబర్స్. రక్తం టెంటేసి మరి కొట్టుకున్నారు ఆ చర్చ్ ప్రాపర్టీ కోసం. చర్చ్ ప్రాపర్టీ కోసం ఎన్నో 2-3 గ్రూపులు అయిపోయి కుర్చీలు అవి ఇవి ఇసుకొని కొట్టుకున్నారు. ఓకే, నంద్యాల అనే ఊర్లో అంటే అక్కడ మా బంధువులు బిషప్ అనమాట. అక్కడ ఎలక్షన్ జరిగితే బిషప్ ఎవరైతే పోటీ వాళ్ళు కిడ్నాప్ చేసేస్తారు, పోలీసులు వచ్చి అక్కడ ఎలక్షన్ జరిపిస్తారు, పోలీసులు వస్తారు. దానికోసం కొన్ని ప్లేసులు ఉంటాయన్నమాట. ఆ ఊర్లలో పరిచయం చేసే పదవి కావాలంటే లంచం ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ కానుకలు ఎక్కువ వస్తాయి. ఒకడు మా పెదనాన్న కొడుకుంటేవాడు సిఎస్ఐలో, అతను బిషప్. అప్పుడు అంటాడు సో మాట్లాడుకునేటప్పుడు నన్ను అంటేవాడు, బాబా నీకేం తెలుసు, ఈ ఊరు అని ఉంటారు అనుకుంటుంది. సంభవరం అలా కొన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లో కానుకలు ఎక్కువ వస్తాయి, అక్కడ పోస్ట్ పడాలంటే ఎక్కువ లంచం ఇచ్చి పోవాలి. అంటే అది సంఘ ఆచారమే కాదు అసలు. అందుకే క్యాథలిక్ కానీ, సిఎస్ఐ కానీ, బ్యాప్టిస్ట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అపోస్తులు వేసిన పునాది మీద. ఇక్కడ మార్తల్లో ఒక చర్చ్ ఉంది, హెచ్ఎల్ క్వార్టర్స్ ఉంది కదా, పాత క్వార్టర్స్ ఉంది, అందులోపల ఒక తెలుగు చర్చ్ ఉంది. ఆ చర్చ్ ఆరాధన పోలీసులు వచ్చి జరిపిస్తారు. ఎందుకు? పోలీసులు అంతా కొట్టుకుంటారు. మళ్ళీ ఏదో వాళ్ళు ప్రతి వారం 20,000 ఎంతో పోలీస్ స్టేషన్కి ఇస్తారు. అప్పుడు ఆ పోలీసులు వస్తారనమాట, వచ్చి ఎవరి గొడవలు జరగకుండా లాఠీ పట్టుకొని ఉంటారు. అప్పుడు వీళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఏమన్నా అంటే వాళ్ళు చర్చికి వచ్చేది ఎందుకు? ఈసారి రారా చూసుకుందాం, వాళ్ళ సంగతి ఎంత చూద్దాం. మనకు 17 వచ్చింది చూడండి, మీకు ఈ ఆజ్ఞ నిచ్చు మిమ్మల్ని మెచ్చుకున్నాను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. కాబట్టి సంఘంగా అందరూ కూడుకునేది కీడు కోసమా మేలు కోసమా అంటారు? మేలు చేయడానికి కీడు చేయడానిక? అంటే సమాధానం ఉండడానికి కొట్లాడడానికి వచ్చేది. అపోస్తులు వేసినటువంటి పునాది
ఆ పునాది మీద కట్టబడినటువంటి సంఘం సమాధానానికి కేంద్రం. అది పరలోక పట్టణము. అది గొర్రెపిల్ల యొక్క భార్య, క్రీస్తు భార్య. క్రీస్తు భార్య కలహాలు ఆడుతుందా? క్రీస్తు భార్య కొట్లాటలు పెట్టుకుంటారా? క్రీస్తు భార్య క్రీస్తుకి మహిమ తీసుకొస్తుంది తప్ప క్రీస్తుకి అవమానం తీసుకురాదు. ప్రతి భార్య తన భర్తకి ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుందా? అవమానం తీసుకోవడానికి పని చేస్తుందా? ఘనత తీసుకోవడానికి పని చేస్తుందా? ఎలాగైనా నా మొగుడిని అవమానం పాలు చేయాలి, అందరూ తిట్టేటట్లు చేయాలి అని అనుకుంటారా? అసలు అది భార్య కాదు. భార్య ఎప్పుడు తన భర్త యొక్క గౌరవాన్ని కోరుకుంటారు. భార్య ఎప్పుడు తన భర్త పేరు ప్రఖ్యాతి చెందాలని కోరుకుంటారు. భర్తకి ఎప్పుడు కూడా ఘనత మహిమ రావాలని కోరుకుంటుంది భార్య. భర్తకి అవార్డులు వస్తే, భర్తకి ప్రైజులు వస్తే భార్య మురిసిపోతుంది. అందరికి చెప్తారు, మా ఆయనకి గిఫ్ట్ వచ్చింది, మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది, మా ఆయనకి ఇది వచ్చింది, తాను పొందినట్లుగా. అదేలాగున సంఘము కూడా క్రీస్తు మహిమ కొరకు ఉండేది. క్రీస్తును మహిమపరచడానికి తప్ప క్రీస్తును సిగ్గుపరచడానికి కాదు. కానీ ఈరోజు చర్చల ద్వారా క్రీస్తుకు మహిమ వస్తుందా, క్రీస్తుకు అవమానం వస్తుందా? రాజకీయాలు, సంఘాల్లో రాజకీయాలు, సంఘాల్లో గొడవలు, సంఘాల్లో కొట్లాటలు. క్రీస్తు సంఘాల్లో లేవా కొట్లాటలు? చర్చలో కూడా ఉన్నాయి కొట్లాటలు, గోల్డ్ అన్ని ఉన్నాయి. కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. అందుకే అంటున్నాడు పొడవు, ఎత్తు, వెడల్పు అన్ని కూడా ఏంటి? సమానమే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి. అంటే తమ్మును తాము తగ్గించుకొని అందరితో సమాధానంగా ఉండి కలహమే లేకుండా, కలహం అనే ఆచారాన్ని లేకుండా ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘం పరలోకానికి ఎత్తబడతారు. సో కాబట్టి మన సంఘం యొక్క గురి ఎప్పుడు ఏముండాలి? నంబర్ 1, కలహాలు లేని అంటాడు చెప్పాలి. కలహాలు లేని సంఘము. 2, తమ్మును తాము తగ్గించుకునే సంఘము. తమ్మును తాము తగ్గించుకునే సంఘము. నేను జటలు చెప్తున్నాను, ఇది వచనాల్లో లేదు. ఓవరాల్ గా సమ్మరీ అంటే సంఘంలో అందరూ ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకోవాలి. అందరూ ఎలా ఉండాలి? అందరూ సమానమనే, అందరూ సమానముగా ఉండాలి. అందరూ సమానముగా ఉండాలి. అందరూ సమానంగా ఉండాలంటే అప్పుడు ఒకరినొకరు ఏం చేయాలి? ఘనత విషయంలో ఒకరినొకడు కనపరచుకోండి. ఒకరినొకరు కనపరచుకోండి. ఫైనల్ గా అందరూ సమానము అనగా సమాధానం ఉండాలి. ఏముండాలి? సమాధానం ఉండాలి. సంఘంలో సమాధానం ఉండాలి. కలహాలు లేని సంఘంగా ఉండాలి. మనం తమ్మును తాము తగ్గించుకునే, ప్రతి ఒక్క సభ్యుడు తమ్మును తాము తగ్గించుకోవాలి. అందరూ సమానము అనే భావన, ఫీలింగ్. అలాగే పీస్. ఎంతో మందికి ఇంట్లోనే పీస్ ఆఫ్ మైండ్ లేదు. సో నాకు తెలిసిన ఒక అబ్బాయి రీసెంట్గా ఈ వారం, కొన్ని వారంలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. 28 years. కారణం ఏంటంటే అతనికి సంఘం లేదు, సంఘంలో సభ్యుడు కాదు, సంఘం యొక్క సహవాసం లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు. సో సంఘంలో ఆ సమాధానం ఉంటుంది, సంఘంలో ఆ నెమ్మది ఉంటుంది. కుటుంబం అలా ఉండాలి, ఫ్యామిలీ అలా ఉండాలి. భార్య దగ్గర పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, భర్త దగ్గర పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు ఆఫీస్లో ఎన్నో ప్రెషర్ ఇది ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి ఆ ప్రెషర్ అంతా భార్యకు చెప్పుకుంటే పీస్ కదా. ఒకవేళ భార్య పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే అలా ఆఫీస్లో జావలేక, ఇంట్లో జావలేక, ఏం చేయలేదు లేక కొంతమంది ఇంటికే రారు. మీ భర్త లేటు వస్తున్నాడంటే, డ్యూటీ టైంకి రాకుండా కానీ లేటు వస్తున్నాడంటే ఏదో సంథింగ్, ఇంట్లో ఉండకుండా పారిపోవడానికి ట్రై చేస్తున్నాడంటే నువ్వు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వట్లే నీ భర్తకి. కాబట్టి ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే ఏం చేస్తారంటే సమాధానం, సంఘంలో సమాధానం.
కొన్ని సంఘాల్లో సమాధానం ఉండదు. నేనే గొప్ప, నా ఆలోచనే గొప్ప, నా ఐడియానే గ్రేట్ అని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించి అందరినీ సైలెంట్ చేసి అసలు అందరూ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తారు. ఇది కాదు సంఘం యొక్క ఆచారం. గ్రంథంకి వెళ్దాం. సో అక్కడ గోడలు సమానంగా ఉన్నాయంటే నిజంగా అక్కడ గోడలు సమానంగా కట్టడని కాదు, ఇంత మీనింగ్ ఉంది. పరలోకంలో గోడలు ఉంటాయా? ఉండవు. కానీ అది అర్థమే మనం అర్థం చేసుకోవాలన్నమాట, స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి. 21 అధ్యాయంలో ఎన్ని 16 కదా. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగు ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. సో 750 ఇంగ్లీష్ లో 750 కోసులు, 750 కోసులు అన్నాడు. 144 క్యూబిక్స్. సో 144 క్యూబిక్స్ అన్నమాట. సో ఇటు 144, ఇటు 144, ఇటు 144, ఇటు 144 క్యూబిక్స్. పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. 17 వచనం చదవండి. 17 వచనం. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతే. 144 అనగానే 12 12 12 144, 12 12 144, 140. అంటే ఏంటి? ఆ 12 12 12 144 అంటే 12 గోత్రాలేమో పాత నిబంధనకు సూచన, 12 మంది అపోస్తులేమో క్రొత్త నిబంధనకు సూచన. అంటే పాత నిబంధన విశ్వాసులు, క్రొత్త నిబంధన విశ్వాసులు ఎవరైతే పరిశుద్ధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఉన్నారో వాళ్ళు పరలోకంలో కనిపిస్తున్నారు. 18 ఆ పట్టణపు ప్రాకారము ఎలా ఉంది? సూర్యకాంతముతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛముకు స్ఫటికముతో సమాధానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేది. పునాదులు ఏమో అమూల్యమైన నానావిధ రత్నములతో మళ్ళీ పునాది అన్నాడు. పునాది అంటే ఇది అపోస్తుల యొక్క బోధ. తర్వాత మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. సో ఇన్ని 12 పునాదులు. అంటే ఎవరు? అపోస్తులు. అపోస్తులు వేసిన పునాది. అపోస్తులు దేనికి పునాది? సంఘానికి. ఆ సంఘం మీద ఏం కట్టబడింది? సరే ఆ పునాది మీదనే సంఘం కట్టబడింది. అందుకే 12 రాళ్ళు పెట్టాడు అన్నమాట. సో 12 రాళ్ళు అనేది ఊరికి ఒక డిస్క్రిప్షన్ అంతే, సింబాలికల్ లాంగ్వేజ్, సింబాలిక్ గా చెప్పాడు. బట్ అక్కడ ఎవరైనా అర్థం చేసుకోవాలి? 12 మంది. ఇది రోమా సైనికుడు చదివడానికి అర్థం అవుతుందా? రోమా సోల్జర్కి యోహాను ఇదంతా రాసి ఎవరికి పంపాలి? సంఘానికి. పద్మాసు ద్వీపులు ఐలాండ్ లో ఉన్నాడు. సంఘాలు ఇక్కడ ఉన్నాయి 7 సంఘాలు. ఈ ఐలాండ్ నుంచి తాను ఏం చేయాలన్నమాట? సంఘానికి పంపాలి. అప్పుడు మధ్యలో ఎవరుంటారు? సోల్జర్స్ ఇస్తారు, తీసుకెళ్లి పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు రోమన్ సోల్జర్స్ వితౌట్ వెరిఫై అన్ని చదివి ఏముందో చదివి ఆ తర్వాత ఏం చేస్తారు అన్నమాట, నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తారు. అప్పుడు ఇవన్నీ చదివితే వాళ్ళకి ఏం అర్థం కాకూడదు, ఎందుకంటే వాళ్ళ నాశనమే ఉంది. డైరెక్ట్ గా చెబితే ఏం చేస్తారు? వాళ్ళు అటాక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చెప్పిందంతా కూడా అపోస్తులు వేసిన పునాది అనగా అపోస్తుల బోధ మీద కట్టబడిన సంఘములు అన్నట్టుగా వాడు ఏం చేస్తారు అనమాట, సంఘాన్ని అటాక్ చేస్తారు వాళ్ళు. అందుకని సింబాలిక్ లాంగ్వేజ్ లో రాశాడు. ఇది యూదులకు ఏమవుతుంది? అర్థం అవుతుంది.
తర్వాత 21 దాని 12 గుమ్మములు ఆ, 12 ముత్యములు, ఆ, ఒక్కొక్క గుమ్మము ఉమ్. ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. ఆ, పట్టణపు రాజవీధి ఆ, శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఉమ్. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. రైట్, చాలు. సో అక్కడి వరకు ఒక 5 రాసుకుని 21 కనుక్కున్నాం కదా. 9 to 21 9 to 21 ఒక భాగం. ఓకే. సో ఆ యొక్క 12 గుమ్మములు 12 ముత్యములు అంటే గేట్స్. దేవాలయం చుట్టూ ఏమున్నాయి? గేట్లు ఉంటాయి కదా, 12 ద్వారములు. ఆ 12 ద్వారాల్ని ఇక్కడ 12 గుమ్మములు 12 ముత్యాలు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమై స్ఫటికమును పోలి ఉన్నది. సో ఇదంతా డిస్క్రిప్షన్ అబౌట్ ద చర్చ్. అంటే పరలోకంలో సంఘానికి ఎటువంటి స్థానం ఉంటది, పరలోకంలో సంఘం ఎలా ఉంటదంటే వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, ముత్యములతో అలంకరింపబడి, పెండ్లి కుమార్తె అలా అలంకరింపబడి. ఇప్పుడు పెళ్లి కుమార్తెకి ఎలా ఉంటుంది రెస్పెక్ట్? ఎప్పుడు పెళ్లి చూశారు కదా, పెళ్లిలో పెళ్లి కుమారుని కంటే ఎక్కువ అలంకరణ దేనికి ఉంటుంది? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తెకి స్పెషల్ ఉంటుంది. సో ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు రైట్ అందరూ లేచి నిలబడతారు కదా. క్రిస్టియన్ మ్యారేజ్ మీరు చూసినట్లయితే పెళ్లి కుమార్తె వస్తుంటే అందరూ ఏం చేస్తారు? లేచి నిలబడతారు. అంటే ఒక గౌరవం, రెస్పెక్ట్, హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఎ బ్రైడ్. అలా పరలోకంలో సంఘానికి అంత వాల్యూ ఉంటుంది, అంత ఘనత ఉంటుంది, అంత హానర్ ఉంటుంది. ఏదో చర్చ్ అంటే ఆషామాష అనుకోవద్దండి అని చెప్తున్నాడు అన్న. దేవదూతల కంటే మనకు ఎక్కువ. దేవదూతలు ఎవరు? సేవకులు. మనం కుమారుడు. దేవదూతల కంటే దేవుడు మనల్ని హెచ్చించాడు. నెక్స్ట్ 22 నుంచి ఒక భాగం చూద్దాం. ఈ కదా ఇది 21 ఈ భాగం. అది వాచ్ నిలిచిపోయింది కదా. B 21 22 to 27. మరియు 21వ అధ్యాయం 22 నుంచి 22వ అధ్యాయం 5 వచనాల వరకు. సో దీనికి ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ ద హోలీ సిటీ. గ్లోరీ ఆఫ్ ది అంటే నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. ఎవరెవరు నరకానికి వెళ్ళారు? ఫస్ట్ అపవాది వెళ్ళాడు, వారి దూతలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిరికివారు, విగ్రహారాధికులు, మాంత్రికులు, రక్షణ పొందని వారు, అబద్ధికులు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరలోకంలో ఎవరు ఉంటారు, ఎలా ఉంటారని చెప్తున్నాడు. సో ఆ పరలోకంలో ఎవరు ఉంటారంటే కనుక దేవుని గొర్రెపిల్ల అనగా సంఘము. ఆ సంఘంలో ఎవరైతే సమానంగా ఉన్నారో, సమాధానంగా ఉన్నారో, పరిశుద్ధంగా జీవించారో, క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారో, దేవుని చిత్తాన్ని నెరవేర్చారో వాళ్ళందరూ కూడా పరలోకంలో ఈ పరిశుద్ధ పట్టణము వలె అలంకరింపబడి ఉన్నారు. చదువు 22 నుంచి చదువు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడును చంద్రుడును దానికి అంతరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము.
జనములు దాని వెలుగునందు సంచరించుదురు. ఉమ్. భూరాజులు తమ మహిమ దానిలోనికి తీసుకొని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వలె ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనత దానిలోనికి తీసుకుని వచ్చును. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడినదై అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాటినై దానిలోనికి ప్రవేశింపదు. రైట్. సో ఇక్కడ 22లో ఏమన్నాడంటే సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును అంటే ఎవరు? తండ్రి. గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు అన్నాడు. పరిశుద్ధ పట్టణంలో దేవాలయమే లేదు. అప్పుడు ఎవరు దేవాలయం? తండ్రి మరియు క్రీస్తు. ఓకే. సో అక్కడ ఏమని చెప్పాడు? తండ్రికి సర్వాధికారి అయిన దేవుడు అనగా తండ్రి, తర్వాత గొర్రె పిల్లయు అంటే ఎవరు? యేసుక్రీస్తు. వీళ్ళిద్దరే ఎవరన్నమాట? దేవాలయం. ఓకే. వీళ్ళిద్దరూ కలిపి దేవాలయమై ఉన్నారు. ఇక్కడ ఎందుకు తండ్రి మాత్రమే దేవాలయం అని చెప్పలేదు? తండ్రి ఒక్కడే దేవాలయమా? తండ్రి కుమారుడు దేవాలయమా? కలిపి దేవాలయమా? కలిపి దేవాలయం. అప్పుడు దేవాలయంలో ఆరాధన జరగాలిగా. అప్పుడు ఎవరికి జరగాలి? సింపుల్. ఇప్పటికి కొంతమంది క్రిస్టియన్ వాళ్ళకి బలిపి ఎలగటంలే. తండ్రి మాత్రమే తండ్రినే ఆరాధించాలి, తండ్రినే ఆరాధించాలి. మీటింగ్లు పెట్టి వీడియోలో పెట్టి పూతలు పడుతున్నారు. మెచ్యూరిటీ కావాలి అర్థం చేసుకోవాలంటే. ఆ పరిశుద్ధ పట్టణంలో ఏ దేవాలయం కనపడలేదు. అంటే అప్పుడు సంఘానికి ఎవరు దేవాలయం అంటే సర్వాధికారి అయిన తండ్రి గొర్రె పిల్లయు ఏమై ఉన్నారన్నమాట? దేవాలయమై ఉన్నారు. ఇద్దరు దేవాలయం, ఒక్కరు కాదు. తండ్రి మాత్రం దేవాలయం, తండ్రి కుమారుడు ఇద్దరు కూడా దేవాలయం. మేబీ పాత నిబంధనలో ఆ యెరూషలేము దేవాలయం కేవలం యెహోవా దేవునికి మాత్రమే అయి ఉండొచ్చు. బట్ పరలోకంలో నూతన యెరూషలేములో తండ్రి మరియు కుమారుడు ఏమై ఉన్నారన్నమాట? ఏకమై ఉండి దేవాలయమై ఉన్నారు. పాత నిబంధన స్టైల్లో ఆలోచిస్తే, పాత నిబంధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నీకు ఎవరు మాత్రమే దేవుడు? యెహోవా మాత్రమే దేవుడు. ఎవరిని మాత్రమే ఆరాధించాలి? యెహోవా దేవుడిని ఆరాధించాలి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? పాత నిబంధన పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇప్పుడు ఆ పాత నిబంధన ఏం చేయబడింది? యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే ఆ యెహోవా తండ్రి అవుతాడని ఎవరు చెప్పింది? యేసుక్రీస్తే. తండ్రిని బయలుపరిచిన వాడెవరు? యేసుక్రీస్తు. కొత్త నిబంధన ఇచ్చిన వాడెవరు? సో కాబట్టి యేసుక్రీస్తుకు వచ్చిన తర్వాత వేరే పిక్చర్. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవ్వాలి? మారాలి. లేదు నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తానంటే, ధర్మశాస్త్రం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తానంటే నీకు అర్థం కాదు. ఓకే. యూదులు అలాగే కదా, వాళ్ళు ఒకవైపే ఏం చేస్తారనమాట, ఓల్డ్ టెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూశారు. కాబట్టి యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేశారు? రిజెక్టెడ్, ద్వేషించారు, హింసించారు, ఆయన రాజుగా అంగీకరించలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు? ఓన్లీ ధర్మశాస్త్రం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూశారు. క్రొత్త నిబంధన పాయింట్ ఆఫ్ వ్యూలో చూపి. సో క్రొత్త నిబంధన పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రి కుమారుడు ఇద్దరు కూడా సంఘములో మహిమపరచబడుతున్నారు. ఇద్దరికీ ఆరాధన చెందుతా ఉంది. వాళ్ళిద్దరూ దేవాలయమై ఉన్నారు. అందుకే ప్రకటన 4:5 కూడా 4వ అధ్యాయంలో తండ్రిని నమస్కరించి సాగిలపడి మొక్కి పూజిస్తారు 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో గొర్రెపిల్లకు సాగిల పడతారు, గొర్రెపిల్లను మొక్కుతారు, గొర్రెపిల్లను పూజిస్తారు. గొర్రెపిల్ల అరుగుడని ఏం చేస్తారు అనమాట?
ఘనత మహిమ ప్రభావములు కలుగునుగా కనని గొర్రెపిల్లను కూడా తండ్రి కుమారులు ఇద్దరు సమానమే. యేసుక్రీస్తు కూడా తండ్రితో ఏమై ఉన్నాడు? సమానమే. తండ్రిని గణపరచినట్లుగా కుమారుడిని కూడా గణపరచాడు. ఎక్కడ? క్రొత్త నిబంధన. పాత నిబంధనలో కేవలం తండ్రికి మాత్రమే ఘనత దేవాలయంలో, యెరూషలేము దేవాలయం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం వచ్చిన తర్వాత తండ్రిని గణపరిచినప్పుడు ఎవరిని కూడా గణపరచాల్సిందే? కుమారుని కూడా గణపరచాల్సిందే. ఒకవేళ నేను కుమారుని గణపరచను అంటే తండ్రిని ఏం చేయడు? కుమారుని గణపరచని వాడు తండ్రిని గణపరచడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం అర్థమయ్యేవాడు ఈ మాట చెప్పాడు, తండ్రిని మాత్రమే ఆరాధించాలనేవాడు. ఎవరికైతే యోహాను సువార్త 5వ అధ్యాయం అర్థం అవుతుందో, ఎప్పుడైనా చదివారా? జాన్ 5th చాప్టర్ చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి, పదే పదే చదవండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మధ్యగారి చర్చిలో యోహాను సువార్త 5వ అధ్యాయం చెప్తున్నా, మీరు శుక్రవారం చెప్పాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్రీస్తుని గురించి మనకు తెలిసింది గోరే అనిపించింది, చాలా తక్కువ తెలుసుకోవాల్సింది. ఒక అతను ఉన్నాడంట, యేసుక్రీస్తు గురించి ఏముంది బైబిల్లో, ఏమి అంత ఏం లేదు యేసు ప్రభు గురించి, కాబట్టి ఎక్కువగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు ఆయన గురించి అన్నాడంట. అతను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్. సో చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళందరూ, అపవాది యొక్క దూతలు, అపవాది యొక్క దూతలు. ఎందుకంటే సాతాను మెయిన్ గోల్ ఏంటంటే క్రీస్తు దేవునితో సమానుడుగా ఉండటం వాడికి ఇష్టం లేదు. క్రీస్తు దగ్గర నుంచి ఆరాధన కోరుకున్నాడు. ఎవరు? నా కాళ్ళకు మొక్కు, ఈ లోకరాజ్యాలన్నింటినీ నీకు అప్పగిస్తానన్నాడు. యేసు ప్రభు మొక్కితే అయిపోయా, మొత్తం ఫినిష్. యేసుక్రీస్తు ఏమన్నా సాతానికి మొక్కితే ఏమవుతుంది? ఇంకా ఇంకేమన్నా ఉందా అసలు? కానీ యేసుక్రీస్తు సాతాన్ని ఆరాధించలేదు, సాతానికి మొక్కలేదు. సో కాబట్టి ప్రకటన గ్రంథంలో సర్వాధికారి అయిన దేవుడు గొర్రె పిల్లయు ఏమై ఉన్నారంట? దేవాలయమై ఉన్నారు. 23 ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఎందుకు? వాళ్ళు ఉండగా ఇంకా వెలుగు అవసరమా? యేసుక్రీస్తు ఏంటి? లోకానికి ఏమై ఉన్నాడు ఆయన? మరి ఇంకా ఆయన ఉండగా ఇంకేంటి అసలు? ఇంకా సూర్యుడు చంద్రుడు లైట్లు అవసరమా? అవసరం లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. దీపం ఎవరు? గొర్రెపిల్లయే. పాత నిబంధనలో నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యము నా పాదములకు దీపం. సో ఇప్పుడు ఆ దీపం ఎవరంట? తర్వాత జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తురు. కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేదైనను అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. సో పరలోక పరిశుద్ధ పట్టణములో ఎవరు ప్రవేశించుదురు? ఎవరు ప్రవేశిస్తారో లిస్ట్ ఇచ్చాడు కదా. ఎవరు వెళ్తారో ఆ పరలోకానికి, ఎవరు ప్రవేశిస్తారు ఆ పరలోక పట్టణములు అంటే, ఒకటి ఎవరు? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే అంటే దాని అర్థం ఏంటి? ఆప్షన్ ఉందా లేదా? అంటే ఒక ఖచ్చితంగా చెప్తున్నాడు, వ్రాయబడిన వారు మాత్రమే
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు. 2, నిషిద్ధమైన దానిని జరిగించిన వారు ప్రవేశించరు. నిషిద్ధమైన దానిని, అసత్యమైన దానిని జరిగించిన వారు ప్రవేశింపరు. నిషిద్ధమైన దాన్ని జరిగించేవారంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయబడింది? నిషేధించబడింది. ధర్మశాస్త్రం ఏమైంది? ధర్మశాస్త్రం నిషేధించబడినా లేదు, ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలనేవాడు ఎక్కడికి వెళ్ళడు? పరలోకానికి వెళ్ళడు. ధర్మశాస్త్ర ప్రకారం పండుగలు ఆచరించేవాడు పరలోకానికి వెళ్ళడం. ధర్మశాస్త్ర ప్రకారం అంటే ధర్మశాస్త్రం నిషేధం చేయబడింది, కానీ ఆ ధర్మశాస్త్రం ఉందని చెప్పి 50% ఓల్డ్ టెస్టిమెంట్, 50% న్యూ టెస్టిమెంట్ ఫాలో చేసేవాడు పరలోకానికి వెళ్ళడు. ధర్మశాస్త్రం 100% కొట్టివేయబడిందా, 70% కొట్టివేయబడిందా? మరి నువ్వు ఎందుకు దాన్ని తీసుకొస్తావు? దాని ఆచారాలు ఎందుకు తీసుకొస్తున్నావు? సో ఈరోజు చాలా మంది క్రిస్టియన్స్ 70% న్యూ టెస్టిమెంట్, 30% ఓల్డ్ టెస్టిమెంట్. కొంతమంది 90% న్యూ టెస్టిమెంట్, 10% బ్రదర్. 10% అయినా అదేది నిషిద్ధమైందే. నిషిద్ధమైంది. ఆ నిషిద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎక్కడికి ప్రవేశించాడు? దాన్ని యేసు ప్రభు తన రక్తం చేత ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రాన్ని నిషేధించాడు. నిషేధించిన దాన్ని నువ్వేం చేస్తున్నావు? అందుకే అన్నాడు గలతీ 5వ అధ్యాయంలో, ఎవడైనను ధర్మశాస్త్రము వలన నీతిమంతుడకు ప్రయత్నించినట్లయితే వాడు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నాడు, కృపలో నుండి తొలగిపోయాడు. బొత్తిగా వేరు చేయబడ్డాడు. సో కాబట్టి మనుషుల్ని ధర్మశాస్త్రం లాగా ట్రీట్ చేయొద్దు. కొన్ని సంఘాల్లో మనుషుల్ని, సంఘ సభ్యులు ధర్మశాస్త్రం ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఒక సంఘంలో ఎవరైనా ఒకవేళ నా కాలు మీద కాలు వేసుకున్నాడు అనుకోండి, వాడిని తిట్టి చంపుతారు. అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు కూర్చోడు, కాలు మీద కాలు వేసుకున్నాడు, దానివల్ల అదేదో పెద్ద పాపంలాగా చేసినట్టు రాళ్ళు తీసుకుని కొట్టేద్దాము, చంపేద్దామని వాడు ఎవరో షూస్ వేసుకుని వచ్చాడు, వేసుకుని దానివల్ల తప్పేంటి? అది కాదు కదా అపవిత్రం. అది చేస్తుందా? ఏది అపవిత్రం? మనిషి బయటనున్నవి, మనిషి లోపలికి వెళ్ళేవి మనిషిని ఏం చేయవట? అపవిత్రం చేయవు. కానీ మనిషి లోపల నుంచి బయటకు వచ్చేవి మనిషిని ఏం చేస్తాయి? అపవిత్రం చేస్తాయి. షూస్ మనల్ని అపవిత్రం చేస్తాయా? మాట్లాడలేదు. ఇప్పుడు షూస్ వేసుకుని అప్పుడు లోపలికి వచ్చాడండి, అపవిత్రుడు అయిపోయాడు ఆవిడ? కాదు. చెప్పులు వేసుకొచ్చాడు, అపవిత్రుడు అయ్యాడా? కాదు. అంటే మనం అందరం చెప్పులన్నీ బయటేసి లోపలికి వస్తే పవిత్రం కదా? మాట్లాడలేదు. పరిశుద్ధులు అని అర్థం. ఏ పరిశుద్ధంగా ఉండాలి? శుద్ధి చేసుకో, కానీ హృదయంలో ఎటువంటి ద్వేషము, కలహము, ఈర్ష్య, మోసం ఇవి లేకుండా. సో సంఘాన్ని ఓల్డ్ టెస్టిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. అందరూ ఇటు లెఫ్ట్, స్త్రీలు ఇటు, పురుషులు వచ్చేవారు. ఒకవేళ స్త్రీలు ఇటు, పురుషులు అటు కూర్చుంటే దోషమా? ఇప్పుడు యోహాను ప్రక్కలో భార్య కూర్చొని ఆరాధన చేయకూడదా? మాట్లాడలేదు. మనం పెట్టాం ఏది? పురుషులు లెఫ్ట్, స్త్రీలు రైట్. మనం పెట్టుకున్నాం. మనం అందరం ఒక తండ్రికి పుట్టిన బిడ్డలాగా ఉండలేమా? అర్థం అవుతా లేదా? ఇంట్లో కూడా అలాగే చేస్తారా? లేదు కదా. ఇంట్లో అన్నాచెల్లెల మధ్య సంబంధం పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అలాగే సంఘంలో మన మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏది? పరిశుద్ధమైంది, పవిత్రమైంది. సో మనం ఇంకా మెచ్యూర్గా పెరగాలి, మెచ్యూర్గా ఉండాలి.
ఓల్డ్ టెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్షిప్ చేయొద్దు. ఓల్డ్ టెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంఘాన్ని పెట్టద్దు. అది నిషిద్ధమైంది. సమాధానం తీసుకొచ్చాడు, సమానత తీసుకొచ్చాడు. యూదులైనను, గ్రీసు దేశస్తులైనను, స్త్రీ అయినను, పురుషులైనను అందరూ కూడా నెక్స్ట్ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని జరిగించువాడు. అసహ్యమైన దానిని జరిగించువారు ప్రవేశింపరు. సంఘంలో ఏది అసహ్యమైంది? ఉదాహరణకి సంఘంలో ఏదైనా వ్యభిచారం జరిగింది అనుకోండి, అదేదది అసహ్యం. సంఘంలో ఒకడు దొంగతనం చేశాడు, దేవుని డబ్బులు దొంగతనం చేశాడు, అదేంటది అసహ్యమైంది. అర్థమవుతుంది కదా? సో అలా అసహ్యమైనది ఏది కూడా జరిగించకూడదు. అసహ్యమైన దాన్ని జరిగించేవాడు పరిశుద్ధ పట్టణంలో. సో కాబట్టి మనం సంఘంలో కూడుకునేటప్పుడు అసహ్యమైన ఆలోచనలు ఉండకూడదు, అసహ్యంగా థింక్ చేయకూడదు. ఓకే, ఎలాగైనా సరే అందరిని నా వైపే తిప్పుకోవాలి, ఎలాగైనా సరే అందరూ నాకే ఓటేయాలి, అదేదది అసహ్యమైనది. కొంతమందికి స్టేజ్ మీద ఎప్పుడు అతను వెళ్ళాలి, అన్ని నేనే చేయాలి, అన్ని నేనే చేయాలి, అన్ని నేనే చేయాలి, ఎప్పుడు నేనే చేయాలి, ఎప్పుడు నేనే ఉండాలి. అసహ్యమైనది అది. అసహ్యం వేస్తుందా లేదా? ఒకతను అన్నిటికీ లేచి టకా టకా అన్నింటికి అనుకోండి, ఏం చేస్తారు అందరూ ఎవరైనా లేదు అనిపిస్తుంది అంతే. అసహ్యమైనది ఏది? అసహ్యమైన దాన్ని జరిగించేవాడు ప్రవేశించాడు. ఇంకొకటి అబద్ధమైన దాన్ని జరిగించువాడు. అబద్ధమైన దానిని జరిగించువాడు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాడు. సో ఎవరు ప్రవేశిస్తారు? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు. అప్పుడు ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉండదు? నిషిద్ధమైన జరిగించే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉండదా? ఉండదు. అసహ్యమైన దాన్ని జరిగించినట్లయితే జీవ గ్రంథంలో వాని పేరు ఉంటుందా? ఉండదు. అబద్ధమైన దాన్ని జరిగిస్తే వాని పేరు జీవ గ్రంథంలో ఉంటుందా? అంటే నువ్వు చచ్చే లోపల అబద్ధమైన దాన్ని జరిగించేవాడిగా ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితే ఆ పుస్తకంలో నుంచి నీ పేరు ఏమవుతుంది? ఓకే, ఎలాగైతే రాయబడిందో అలాగే ఏమవుతుంది అన్నమాట. ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు అంటారు, ఎవరిని? నుంఫా సుంటికేను, ఎవరు? సుంటికేను మరియు చూడండి ఫిలిప్పీ పత్రిక, వాళ్ళిద్దరి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. యువోదియా, కరెక్ట్, యువోదియా సుంటికేను బతిమాలుకొనుచున్నాను. 4:2 ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. ఎందుకు అంటే వాళ్ళిద్దరు ఎలా లేరు? ఏక మనస్సు లేరు. మంచి వాళ్ళే, బాగున్నారు మీరు, కానీ మీరు ఎలా లేరు? ఏక మనసుతో లేరు. కాబట్టి యువదియో సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు. ఇప్పుడు ఎందుకు బతిమాలుతున్నాడు మరి వాళ్ళని? ఇంత సహకారంగా ఉండేవాళ్ళు, సువార్త పనిలో గొప్పగా సహకరించినటువంటి వాళ్ళు, రైట్? ఇప్పుడు ఎందుకు పౌలు బతిమాలాడుతున్నాడు? ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఏం లేదు, సమాధానం లేదు. ఆ ఇద్దరి స్త్రీల మధ్య సమాధానం లేదు, ఏకత్వం లేదు. అందుకు పౌలు బతిమలాడుతున్నాడు ఏమని? ఏక మనసు గలవారై ఉండుడని మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఏక మనసు కలిగి ఉండండి. ఎందుకంటే ఏక మనసు కలిగి ఉండకపోతే జీవ గ్రంథంలో నుంచి మీ పేర్లు ఏమవుతాయి? అందుకు బతిమలాడుతున్నాను. ఎలా ఉన్నా జీవ గ్రంథంలో నుంచి పేరు పోదంటే పౌలు ఎందుకు బతిమలాడాలి? సంఘంలో కొట్లాడుకున్న కలహమాడు అన్నీ ఉంటే కదా బతిమాలుకోవాల్సిన అవసరం ఉందా? ఇంత రాయాల్సిన అవసరం ఉందా? కొరింథీ పత్రిక రాయాల్సిన అవసరం ఉందా?
ఇప్పుడు కొట్టుకున్నారు, రేపు కలుస్తారులేండి బ్రదర్ అనేవాడు పౌలు. ఇప్పుడు తిట్టుకున్నారు, తర్వాత సెట్ అవుతారులేండి అనేవాడు పౌలు. కానీ పత్రికే రాయాల్సి వచ్చింది. కాబట్టి మన గురే, మన నిరీక్షణ ఏది? పరలోకానికి వెళ్ళాలి, పరలోక పట్టణం చేరాలి. కాబట్టి 21వ అధ్యాయంలో ఆ పరిశుద్ధ పట్టణము ఏంటో చెప్పాడు. సో పరిశుద్ధ పట్టణమును గొర్రెపిల్ల భార్యగా ఏం చేశాడన్నమాట, వర్ణించాడు. సో గొర్రెపిల్ల భార్య అన్న, పరిశుద్ధ పట్టణం అన్న ఏది? సంఘము. సంఘము. నూతన యెరూషలేమన్నా ఏది? ఆ సంఘాన్ని ఎక్కడ చూస్తున్నాడు పౌలు? సరే, యోహాను. ఆ సంఘానికి ఎవరు దేవాలయం అట? తండ్రి. సంఘానికి దేవాలయం వారి. అర్థమైందా? క్లియర్? దేవుని చిత్తం అయితే వచ్చే వారం 22వ అధ్యాయం 22, వీలైతే 22 నెక్స్ట్ వీక్ ఫినిష్ అవ్వడానికి ట్రై చేద్దాం. మేబీ ఈ మంత్ ఆఖరిలో నెక్స్ట్ వీక్ 22 ఫినిష్ అయితే లాస్ట్ వీక్ రివిజన్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ప్రకటన గ్రంథం 1 నుండి 22వ అధ్యాయం వరకు రివిజన్ ఉంటుంది. అప్పుడు ఇంకా బాగా అర్థం ఉంటుంది. దెన్ అక్టోబర్తో రెవల్యూషన్ ఏమవుతుంది? ఎప్పుడు స్టార్ట్ చేసాము గుర్తుందా? ఎవరు గుర్తులేదా? 1 year అయిందా? అది అవుతుందంటాం. సో మీరు మన ఎదురైతే చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేసామో గుర్తు పెట్టుకుని చెప్పండి. సో ఫైనల్గా మనం రెవల్యూషన్కి ఎక్కడికి వచ్చాం? ఇంటికి వచ్చాం, కంట్రీలోకి వచ్చాం. ఓకే, అందరికీ